మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. ప్రియ దేవుని బిడ్డలారా, కొండెగాడు చాలా రిలేషన్షిప్లను విడదీస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఇతని మాటలు ఇంకొక దగ్గర, ఆమె మాటలు ఇంకొక దగ్గర, ఆ కుటుంబం మాటలు ఇంకొక కుటుంబం దగ్గర. ఈ మాటల ప్రమాదం ఏంటో తెలుసా? విడిపోవడమే కాదు, మళ్ళీ కలుసుకోకుండా ప్రమాదానికి దారి తీస్తుంది. అంత ప్రమాదం ఈ మాటలు. అందుకే దేవుని బిడ్డలారా, పరుల గుట్టు అనేది మనము దాచిపెట్టాలి, కానీ అందరిలో వెదజల్లకూడదు. దేవుని బిడ్డలారా, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతులను దాచిపెడతాడు. అంతా బాగున్నప్పుడు బాగుంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర నువ్వు విన్న మాటలన్నీ దాచిపెట్టవలసినవి కూడా బయట వాగిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అది చాలా తప్పు. అవి రిలేషన్షిప్ విడిపోవడమే కాదు, మళ్ళీ కలుసుకోకుండా చేస్తాయి. అదే నమ్మకమైన స్వభావం ఏం చేస్తుందో తెలుసా? విడిపోయిన నీ ఫ్రెండ్ను మళ్ళీ నీకు దగ్గర చేస్తుంది, నీ బంధువుని మళ్ళీ నీకు దగ్గర చేస్తుంది, నీ ఆత్మీయుని మళ్ళీ నీకు దగ్గర చేస్తుంది. కారణం, నమ్మకమైన స్వభావము సంగతి దాచిపెడుతుంది కాబట్టి. దేవుని బిడ్డలారా, మనమందరం దేవుని బిడ్డలం. మనము దేవుని పని చేయాలి, అపవాది పని కాదు. అది గుర్తించి నమ్మకమైన స్వభావమును ధరించుకొని దేవుని బిడ్డలుగా ఉండి కోల్పోయిన వారిని సైతం తిరిగి రప్పించుకునే స్వభావమును నీలో ఉంచుకోమని మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి స్తోత్రాలు. మాలో ఇన్ని రోజులు నీకు విరుద్ధమైన స్వభావం ఉంది. యేసు నామములో ఆ స్వభావమును తొలగించి నమ్మకమైన స్వభావమును, మేము ఎవరినైతే కోల్పోయామో వారిని సంపాదించుకునే స్వభావమును మాకు ఇవ్వమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.